వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దరు నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఊపందుకున్నాయి. కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. దీంతో దీనికి ఇప్పుడు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేసి అధికారం కైవసం చేసుకోవాలని 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. అయితే హస్తం పార్టీని అదే ఫార్ములాతో దెబ్బతీయాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. మరోవైపు కర్ణాటక రైతుల ఆందోళనలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఆసక్తికర మలుపులు తిప్పేలా కనిపిస్తున్నాయి. రంజుగా మారిన తెలంగాణ రాజకీయం. తెలంగాణలో కర్ణాటక రైతులు ర్యాలీలు, కరెంట్ ఇవ్వడం లేదని సరిహద్దు ప్రాంతాల్లో ర్యాలీలు, బీఆర్ఎస్ కుట్రేనని కొట్టిపడేసిన కాంగ్రెస్, డౌట్ ఉంటే కర్ణాటకకు కేసీఆర్ రావాలన్న డీకే, టైం డేట్ చెప్తే తాను ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పిస్తానని సవాల్. కర్ణాటకలో 5 గ్యారంటీలు పక్కాగా అమలవుతున్నాయని వెల్లడి. బీఆర్ఎస్ డ్రామాలు చల్లవన్న డీకే శివకుమార్. డీకే ఛాలెంజ్ తో డైలమాలో బీఆర్ఎస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రంజుగా మారుతోంది. మొన్నటి వరకు త్రిముఖ పోరులా కనిపించిన పరిస్థితులు క్రమక్రమంగా అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రచారం హీటెక్కుతోంది. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు కర్ణాటక సెంట్రిక్ గానే రాజకీయం చేస్తున్నాయి. కర్ణాటక ప్రజలు రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే అదే కర్ణాటకను మోడల్గా చూపి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని తెలంగాణ ప్రజలు నమ్మించేందుకు బీఆర్ఎస్ నేతలు పెద్ద ప్లాన్ వేశారు. సరిహద్దు జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్, జోగులాంబ జిల్లాల్లోని గద్వాల, కొడంగల్ తదితర నియోజకవర్గాలకు కర్ణాటక రైతులను రప్పించి వారితో తమను కాంగ్రెస్ మోసం చేసిందనేలా ఆందోళనలు, కాంగ్రెస్ నేతల ఇళ్ల ముట్టడి చేయిస్తోంది. కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని రైతులతో మాట్లాడించే వార్తలు చూస్తూ ఉన్నాము. గత 4-5 రోజులుగా ఈ కన్నడ రాజకీయాన్ని బీఆర్ఎస్ కొనసాగిస్తోంది. ఇంకొకటి చాలా సిగ్గుపోయే మాట, కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక పెద్ద లీడర్ వచ్చింది నిన్న. ఆ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన వచ్చి మన పరిగి పోయినాడు. అక్కడ ఉపన్యాసం మాట్లాడుతాడు. ఏమని మాట్లాడతాడు? మా కర్ణాటక రాష్ట్రంలో చాలా బ్రహ్మాండంగా రైతులకు మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నాడు. చెప్పడానికి కూడా ఏమైనా ఇజ్జత్ ఉండన్నా, సిగ్గుండన్నా? ఎక్కడనైతే 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రంలో వచ్చి మా రాష్ట్రంలో 5 గంటలతో కరెంట్ ఇస్తున్నామని చెప్తే అంతకన్నా దిగజారుడు ఇంకేమైనా ఉంటుందా? అసలు ఏం మాట్లాడుతున్నామో ఒళ్ళు తెలిసే మాట్లాడుతుందా? అంటే ఏమవుతుంది? మొన్న కర్ణాటకలో ప్రజలు నమ్మి ఓటేస్తే వాళ్ళకి 5 గంటల కరెంటు దిక్కు చేసినారు. వాళ్ళందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అంటే తెలంగాణలో కూడా నమ్మి ఓటేస్తే గ్యారంటీ కాంగ్రెస్ కరెంట్ కాట కలుపుతుంది, తీసుకుపోయి దానికి మొత్తం ఏం లేకుండా వేస్తే మళ్ళీ మొదటికే వస్తుందని మనవి చేస్తా ఉన్నాం. నిన్న ఒక ఆయన వచ్చిండు డీకే శివకుమార్. ఒకటి ఆయన కడుపు సల్లగుండా ఉన్నది చెప్పిండు.
ఏం చెప్పిండు? కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు చెప్పిండు. మొన్నటిదాకా మనం అన్నదే చెప్పిండు, ఆయన కొత్త మాట ఏం చెప్పలే. మొన్నటిదాకా మనం ఏం చెప్పినాం? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇంత కరెంటు బంద్ అయింది బాయికాడ అని చెప్పినాం. ఆడ 3 గంటల కరెంటే వస్తున్నది, పంటలు ఎండిపోతున్నాయి, కర్ణాటక రైతులు రోడ్ల మీద పడ్డారు. రేపు తప్పిపోయి ఈడ కూడా కాంగ్రెస్ గెలిస్తే మళ్ళా 3 గంటల కరెంట్ వస్తుంది, జాగ్రత్త అని మనం చెప్పినాం. మనం చెప్పినామంటే రాజకీయంగా చెప్పినామని కాంగ్రెస్ వాళ్ళు మనల్ని విమర్శించిండ్రు. కానీ నిన్న డికే శివకుమారే వచ్చి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిపోయిండు. మేము 5 గంటల కరెంటే ఇస్తున్నామని చెప్పిపోయిండు. ఆయన చెప్పింది 5 గంటలు, కానీ నిజంగా వచ్చేది 3 గంటలే. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ వచ్చి సత్యం చెప్పిపోయిండు, మేము మాత్రం 5 గంటలే ఇస్తున్నాం, గంటకంటే మాకు ఇచ్చుడు శాతనైతే లేదు అని చెప్పిండు. కర్ణాటక రైతులకు కరెంటు కాకపోయినా, అక్కడి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోయినా అక్కడి ప్రజలు తమ రాష్ట్రంలోనే ఆందోళనలు చేస్తారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కూడా చూస్తూ ఊరుకోదు. కానీ ఇవేమీ జరగడం లేదు. టెక్నాలజీ ఇప్పుడు ఎంతో అందుబాటులోకి వచ్చింది, కానీ బీఆర్ఎస్ అలా చేయటం లేదు. కొంతమంది రైతులను కావాలనే ఇక్కడికి రప్పించి ఆందోళనలు చేయిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ కు ఓట్లు పడకుండా చేసేందుకే అధికార బీఆర్ఎస్ ఇలా చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిన్న నేను చూస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కర్ణాటకలో గ్యారంటీలు ఇచ్చిండ్రు, అమలు చేయలేదు, కావాలంటే బస్సులో పోదామన్నాడు. నిన్న మా ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు వచ్చి సవాలు విసిరిండ్రు, కేసీఆర్ మంత్రివర్గం రావాలి, బస్సు నేను ఏర్పాటు చేస్తా, కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలను మేము అమలు చేస్తున్నామని సవాలు విసురితే ఇవాళ కేటీఆర్ తోక ముడిచిండు. అదేవిధంగా నిన్న మొన్న కొడంగల్లో, పరిగిలో, నారాయణఖేడ్లో కర్ణాటక రైతులమని, కర్ణాటక ప్రజలమని కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తలేదని ర్యాలీ తీయబోయారు. స్థానికులు పట్టుకొని నిలదీస్తే మేము కూలికొచ్చిన వాళ్ళు మాకేం తెలియదు, మేము కిరాయి మనుషులము, టీఆర్ఎస్ వాళ్ళు రమ్మంటే వచ్చినాం, వాస్తవంగా కర్ణాటకలో అన్ని అమలు జరుగుతున్నాయి అన్నారు. నేను ఇప్పుడు సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సవాలు విసరదలుచుకున్నా. మా ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు ఏదైతే చెప్పిండ్రో కర్ణాటకకు తీసుకెళ్లడానికి, అక్కడ గ్యారంటీలు అమలు చేస్తున్న విధానాన్ని చూపించడానికి బస్సు సిద్ధంగా ఉంది. ప్రగతి భవన్ కు రావాలన్నా, గజ్వెల్లోని ఫామ్ హౌస్ కు రావాలన్నా నువ్వు తారీఖు చెప్పు, మేము వస్తామని చెప్పి నేను అంటున్నా. ఎల్లే ముందు ఇంకొక సవాలు విసురుతున్నా. కర్ణాటకకు బయలుదేరే ముందు మేడి కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగినవు కదా, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు కదా, మేడిగడ్డ కుంగిపోయింది, నాణ్యత లోపం వల్ల ఆ బస్సులో మేడిగడ్డ పోయి మేడిపండు లాంటి నీ ప్రాజెక్టును చూసి కుంగిపోవడానికి కారణం ఏందో కూడా కనుక్కొని అక్కడి నుంచి కర్ణాటకకు పోదాం. నువ్వు సిద్ధమా? ఈ సవాల్ను స్వీకరిస్తే నువ్వు చెప్పు, గజ్వెల్ ఫామ్ హౌస్లకు వచ్చి బస్సులో లాంఛనంగా తీసుకెళ్లే బాధ్యత నాది, మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్కదని నేను చెప్తున్నా. బీఆర్ఎస్ చేస్తున్న కర్ణాటక రాజకీయానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగింది. కర్ణాటక రైతులకు పనేం లేనట్లుగా తెలంగాణలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు చేస్తున్న రాజకీయాన్ని తిప్పికొట్టేందుకు ఏకంగా కర్ణాటక డిప్యూటీ సీఎంనే రంగంలోకి దించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ విడత బస్సు యాత్రలో డీకే శివకుమార్ తెలంగాణకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ కు నేరుగా సవాల్ చేశారు. తాము ఇచ్చిన 5 గ్యారంటీ హామీలు అమలు చేస్తున్నామో లేదో తెలియాలంటే కర్ణాటక రావాలన్నారు. డేట్ టైం డిసైడ్ చేస్తే తానే బస్సులో తీసుకెళ్తానని ప్రకటించారు. అంతకుముందు కేటీఆర్ కూడా కర్ణాటకను పరిశీలిద్దామని సవాల్ చేశారు. కర్ణాటక రైతులు వచ్చి చెప్తాను ఇక్కడికి ఏమని చెంపలేసుకుంటారు, వాళ్ళు చెంపలేసుకుంటారు. మేమే తప్పు పని చేసినాం, బుద్ధి తక్కువ పని చేసినాం, ఈ సన్నాసులకు ఓటేసి ఉన్న మంచి కరెంట్ అంతా నాశనం చేసిరు వీళ్ళు, దయచేసి మీరు కూడా వాళ్ళ ట్రాప్లో పడకురని పాపం వాళ్ళు వచ్చారు. వస్తే నిన్న కర్ణాటక మంత్రి వచ్చిండు, ఆయన ఉప ముఖ్యమంత్రి శివకుమార్. ఆయన ఉత్తగానే రాలే, పైసలు పట్టుకొని వచ్చిండు, కానీ ఏదో పైకి ఏదో డీకే శివకుమారో పీకే శివకుమారో వచ్చిండు. ఏం పీకేది ఏం లేదు కానీ వచ్చిండు. వచ్చినాక ఆయన అంటుండు వచ్చి, పాపం వీళ్ళేమనుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు, ఆయన వచ్చి మమ్మల్ని ఏదైనా లేపి ఏదైనా చెప్పిపోతాడేమో అనుకున్నారు. ఆయన ఏం చేసిండు, వచ్చి కుండబద్దలు కొట్టి ఉన్న ముచ్చట చెప్పిండు. ఏం చెప్పిండు? కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిండు. మరి కింద ఉండే తెలంగాణ రైతు ఏమనుకుంటాడు చెప్పు? వీడియో కూడా రాబోయి వచ్చి నాకు 24 గంటల కరెంట్ వస్తే నాకు వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తున్నా అని చెప్తుడు. వాళ్ళ వీని కోటెత్తే 5 గంటలు వస్తుంది అనుకోడా?
ఇప్పటికే రేవంత్ రెడ్డి 3 గంటలు ఇస్తా అని చెప్పని 3 గంటలు సరిపోతుందని చెప్పే తెలంగాణ రైతుల ఆలోచనలు పడతారా పడరా? గింత మేధావులకు రాష్ట్రాన్ని అప్పచెప్దామా? గిసంటి సన్నాసులకు రాష్ట్రాన్ని అప్పచెప్దామా? Election, 30th election. Third, there will be a result. On 9th, the day of formation of Telangana state, the same day, our Congress party government will come and they will decide on all the 6 guarantee. We are going to implement this guarantee for your welfare. He was telling Telangana TRS government is the most corrupt government of this country. This is what Narendra Modi was telling to the people of Telangana. In Siddaramaiah government, we had only 10,000 megawatt of power. Now we had 23,000 megawatt of power. But last 4 years, BJP, their partner, could not produce power. But still we are giving 5-hour power to every farmer in the drought situation. But we are committed for 7 hours power to the state. But Telangana, Congress party will deliver whatever we have promised to the people of Karnataka with Telangana. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి స్వయంగా కర్ణాటకకు తీసుకెళ్తానని ఛాలెంజ్ చేయడంతో ఇప్పుడు బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడింది. ప్రస్తుతం సవాల్ బంతి బీఆర్ఎస్ కోర్టులోనే ఉంది. మరి డీకే శివకుమార్ సవాల్ను బీఆర్ఎస్ స్వీకరిస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. సవాల్ స్వీకరించకుంటే తెలంగాణ రైతుల ఆందోళనంతా స్క్రిప్టెడ్ అని అర్థమవుతుంది. సవాల్ స్వీకరిస్తే కర్ణాటకలో అమలు చేస్తున్న పథకాలు నిజమే అని తెలిసిపోతుంది. ఎలా చేసినా బీఆర్ఎస్కే నష్టం. మరి గులాబీ నేతలు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పాలేరు వార్ సవాళ్లు బరాబర్ నిన్నటి దాకా ఓ లెక్క అనే డైలాగ్ ఇక్కడ కరెక్ట్ గా సింక్ అవుతుంది. రాజకీయాలందు పాలేరు రాజకీయాలు వేరయా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ రాజకీయాలంతా ఒక ఎత్తు అయితే ఒక్క ఖమ్మం జిల్లా రాజకీయాలు మరో ఎత్తు. రసవత్తర రాజకీయాలకు గుమ్మం ఖమ్మం అని రాజకీయ పార్టీలు ఉమ్మడి ఖమ్మంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. అందులో అందరి చూపు పాలేరు వైపే ఉంది. ఓవైపు షర్మిల శబదాలు, మరోవైపు పొంగులేటి డైలాగులు. బీఆర్ఎస్ ప్రచార హోరు హై టెన్షన్ పుట్టిస్తోంది. ఖమ్మం రాజకీయాల వైపు అందరి చూపు. ఆసక్తిగా పాలేరు పాలిటిక్స్, ఉద్దండుల మధ్య పొలిటికల్ దంగల్. శపథాలతో హోరెత్తిస్తున్న షర్మిల, పంచు డైలాగులతో పొంగులేటి ప్రచారం. ప్రచారంలో కారు బాస్ దూకుడు. రక్తి కట్టిస్తున్న పాలేరు పొలిటికల్ వార్. ఇప్పుడు రాష్ట్రంలోని అందరి చూపు పాలేరుపైనే పడింది. చెప్పినట్టుగానే వైఎస్ఆర్టీపీ అధినేత్ర షర్మిల
ఒంటరిగా పోటీకి ఫిక్స్ అయ్యారు. పాలేరు నుంచి అసెంబ్లీ బరిలో దిగి తెలంగాణ ఎన్నికల సమరానికి సై అంటున్నారు. నవంబర్ 4న ఆమె పాలేరు నుంచి నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ ప్రకటన కూడా వెలువడింది. అంతేకాదు 1 నుంచి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తారని పేర్కొంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆమె పాలేరు నుంచి పోటీ చేయడం ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నుంచి బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డికి మద్దతుగా అక్కడే సభ ఏర్పాటు ప్రచారాన్ని హోరెత్తించారు. మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసిన ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్ గారితో ఓడిపోయి ఇంట్లో పోయి మూలకు కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని, పర్వాలేదు సీనియర్ నాయకుడని ఆయనను తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత పాలేరులో ఆనాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు. సరే అని మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ల టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు 40-42 వేల మేయార్తో గెలిపించినారు. ఈ సత్యం మీకు తెలుసు. ఓట్లేసిందే మీరు. నేను ఒకటే మాట్లాడుతున్నా, నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి 5 ఏళ్ళు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నువ్వు చేసింది ఏంది? గుండు సున్నా. ఖమ్మం జిల్లాలో ఒక సీటు రాకుండా చేసినావు. ఒకరిద్దరు బహురూపుల నాయకులు ఉన్నారు. వాళ్ళకు డబ్బు అహంకారం, డబ్బుతో మేము ఎవరినైనా కొనగలం, ఏదైనా సరే చేయగలం అని అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఆ నాయకులు ఎవరు? పాలేరులోనే నిలబడాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలి కూడా దొక్కనియేమో అని మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ అనుకున్న తర్వాత ఎవరు దొక్కుతారు వాకిలి? అసెంబ్లీ వాకిలి మీరందరూ అనుకుంటే దుమ్ములు ఇవ్వదా? నోట్ల కట్టలు, డబ్బుల కట్టల అహంకారంతో 4 పైరవీలు 4 కాంట్రాక్టులు చేసి సంపాదించుకొని ఆ డబ్బు మదంతో ప్రజల్నే కొంటాం, ప్రజాస్వామ్యాన్నే కొంటామనే అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాజకీయమా? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా? వీళ్ళు ఏం చేస్తారు? ఇలా కోట్ల ఖర్చు పెట్టి మీ ఓట్లు తీసుకొని మిమ్మల్ని ఏమారిస్తే అదే చెయ్యి పెట్టి మీ కడుపులో పేగులు లాగుతారని మనవి చేస్తూ ఉన్నాం. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆర్థికంగా రాజకీయంగా కీలక నేత అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. ఆయనైతే ఉమ్మడి ఖమ్మంలో ఏకంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరని అసెంబ్లీ గేటు తాకనియను అని సినిమా డైలాగులు చెబుతూ ఛాలెంజ్లు విసురుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల పాలేరునే ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. పాలేరు అంటే గ్రామాల్లో వ్యవసాయ పనుల్లో సహాయకుడు, వాడుక భాషలో చెప్పాలంటే వ్యవసాయ కూలి. ఆ పేరుతో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజలకు సాయం చేసేందుకు ఎందరెందరో పోటీ పడుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు కర్షకుడిగా సేవలందించేందుకు అవకాశం కావాలంటున్న వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆహ్వానిస్తున్న ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న అందరికీ పాలేరే ప్రాధాన్యంగా పారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందన్నది ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట అన్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా నోట్ల కట్టలతో, డబ్బు ఉంది కదా అనే అహంకారంతో, మదముతో ఇలా చాలా పడికట్టు పదాలు మాట్లాడారు. అసలు ప్రజాస్వామ్యం అనే దానికి నిర్వచనం ఏంటో ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పటికైనా గ్రహించారా అనేది నాకు ఒక అనుమానం వచ్చింది. మీకు ప్రజలు మ్యాండేటరీతో ఇచ్చిన సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు సరిపోరు అనుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజలు నవ్వుకునే విధంగా అసలు శ్రీకారం చుట్టింది ఎవరండి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మీ పక్కనే కాంగ్రెస్ పార్టీలో గెలిపించిన అభ్యర్థిని మీ పార్టీలో జాయిన్ చేసుకొని మళ్ళీ అదే ఆపద్ధర్మ ఎమ్మెల్యేని మీరు టికెట్ ఇచ్చి అతను ఎన్నికల క్యాంపెయినింగ్కి వచ్చి ప్రజాస్వామ్యం గురించి, డబ్బులు కట్టల గురించి, అక్రమ సంపాదన గురించి, చందాల గురించి, దందాల గురించి, పైరవీల గురించి, కాంట్రాక్టుల గురించి మాట్లాడుతున్నారు అంటే అసలు ప్రజాస్వామ్యం అనే పదము వాడే నైతిక హక్కు
మీకుందా? అధికార పార్టీ బీఆర్ఎస్ తనకు టికెట్ ఇస్తుందని భావించిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో ప్రజల కోసం రాజకీయాల్లో ఉంటారన్నారు. రాజకీయంగా మంచి పేరున్న తుమ్మలను తమ పార్టీలోకి రావాల్సిందిగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆహ్వానించడంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన పాలేరు నుంచే పోటీ చేసే యోచనలో ఉన్న ఆయన ఆ సీటునే కోరారు. గత ఎన్నికల్లో తాను అక్కడి నుంచి ఓటమి పాలు కాగా కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి అనంతరం బీఆర్ఎస్ లో చేరడం, తిరిగి ఆయనకే టికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఓడిన చోటు నుంచే గెలవాలనే లక్ష్యంతో ఉన్న తుమ్మల ఆ సీటు కోరుతున్నారు. మరి ఏమైందో ఏమో తుమ్మల సీటు మార్చుకున్నారు. అటువంటి లోపభూయిష్టమైనటువంటి మాటలు, అసంబద్ధమైనటువంటి మాటలు, ఏ రోటికాడ ఆ పాట పాడేటటువంటి పద్ధతి ముఖ్యమంత్రికి తగదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నీ అవకాశం కోసమో, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే పక్కన ఆ పక్కన ఈ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి అభ్యర్థుల కోసమో నువ్వు మళ్ళీ ఓట్ల కోసం మాట్లాడితే చంద్రశేఖరరావు గారు నిన్ను ఎట్లా నమ్ముతారు అని చెప్పి నేను అడుగుతున్నా. పార్టీల కోసం, పదవుల కోసం పార్టీలు మారారని చెప్పావు. నేను ప్రజల కోసం పార్టీ మారా. నీ పక్కన కూర్చున్న వాళ్ళిద్దరు కూడా పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం మారారు. వాళ్ళిద్దరిని ఆ పక్క ఈ పక్క కూర్చోబెట్టి పదవుల కోసం పార్టీలు మారారని చెప్తున్నావు. మరి వాళ్ళిద్దరు సిగ్గుపడొద్దా? కనీసం కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే రిజైన్ చేయకుండా చేర్పించుకున్నావు. అది నీకు తగునా? ఇక వైఎస్ షర్మిల తన రాజకీయ ప్రస్థానంలో పాలేరుకే ప్రాధాన్యతనివ్వడమే కాక అక్కడి నేల సాక్షిగా తాను పాలేరు బిడ్డనని ప్రతిజ్ఞ చేశారు. క్యాంపు కార్యాలయం నిర్మాణం తదితరమైనవి చేపట్టారు. తాను పోటీ చేసేది అక్కడి నుంచేనని ఎంతో కాలం క్రితమే ప్రకటించారు. తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కలిశారు. కర్ణాటక నుంచి రాజ్యసభ సీట్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నా ప్రజాక్షేత్రం నుంచి గెలిచి నాయకురాలని నిరూపించుకునేందుకు తన రాజకీయ క్షేత్రంగా ఎంచుకున్న పాలేరు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు కాంగ్రెస్ సమ్మతించకపోవడంతోటే విలీన ప్రక్రియ ఆగింది. ఈ నేపథ్యంలో తన పార్టీ నుంచే పాలేరు బరిలో దిగుతున్నారు. ఈ పాలేరు మట్టి సాక్షిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి పాలేరు బిడ్డ. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి మీ బిడ్డ. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు బిడ్డలకు వచ్చిన ప్రతి కష్టంలో పాలు పంచుకుంటుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజలకు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందించేంత వరకు ఈ పోరాటాన్ని ఆపదు అని మాట తప్పని మడమ తిప్పని ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీ బంధువునైతా, మీ బలమైతా, మీ బిడ్డనైతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన గడప గడపకు పాలేరులో చేరుస్తుందని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. పాలేరు బరిలో ఉద్దండుల పోరు ఆసక్తిగా మారింది. ఇలాంటి పోరు మధ్య షర్మిల ఎలా నెగ్గుకు వస్తారో అనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా ఓటర్లు ఎవరికి ఫిక్స్ అయ్యారో మరికొద్ది రోజుల్లో వేచి చూడాలి. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.